హలో అండి. నమస్తే అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఫస్ట్ షైగా ఫీల్ అవ్వకండి. అదేంటి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసుంటే చిన్నమ్మ ప్రీవియస్ వీడియోస్‌లో కానీ, ఈ వీడియోలో అయినా డ్రాయర్ కానీ, డైపర్ కానీ వేయకుండా ఒక చిన్న కాటన్ క్లాత్ కట్టాను. అలా ఎందుకు చేశానో చెప్తాను. ఊర్లో నాకు ముందు డెలివరీ అయిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బేబీస్‌ని కేరింగ్‌గా చూసుకోలేదు అని నేను అనను. బట్ ఎందుకు అయిందో, ఎలా అయిందో బేబీకి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. ఇంకా అలా జరగకూడదు అని చిన్నమ్మపై కొంచెం ఎక్కువగానే కేర్ తీసుకున్నాను. అన్ని విషయాల్లో కూడా. పసిపిల్లలు మాటి మాటికి టాయిలెట్ చేస్తూ ఉంటారు. తల్లిగా మనం బిజీగా ఉన్నామనో, ఓపిక లేదు అనో డే అండ్ నైట్ డైపర్ వేసి ఉంచడం మంచిది కాదు అని నా ఫీలింగ్. నేనేం చేశాను అంటే ఒక మంచి కాటన్ చీరను ఒక 50 కర్చీఫ్ పీసెస్‌లా కట్ చేసుకొని అవి యూజ్ చేశాను. టాయిలెట్ వెళ్ళిన ప్రతిసారి ఆ క్లాత్స్ మార్చేసి వాటర్‌లో తడిపేసేదాన్ని. అలా ఒక 20 క్లాత్స్ అయ్యాక నీట్‌గా వాష్ చేసి డెటాల్‌లో, కంఫర్ట్‌లో డిప్ చేసి బాగా ఎండ వచ్చే దగ్గర ఆరవేసేదాన్ని. ఇలా చేయడం కొంచెం కష్టమే అండి. కొంచెం కాదు చాలా కష్టం. అది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చిన్నమ్మకు నైట్ టైం కూడా అసలు డైపర్ వేసేదాన్ని కాదు. ఎప్పుడో బయటకు తీసుకువెళ్ళినప్పుడు తప్ప. అలా క్లాత్సే యూజ్ చేసేదాన్ని. కొంచెం తల్లిగా కష్టపడడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ నా చిన్నమ్మకు రాకుండా నేను కాపాడుకోగలిగానేమో అనిపిచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. పెద్దవాళ్ళమైన మనమే ఇంజెక్షన్ అంటే ఎంతో భయపడతాం. పసిపిల్లలు వాళ్ళకి ఏమైనా అయితే అది చూసి తట్టుకోవడం చాలా కష్టం కదా! అటువంటి ప్రాబ్లమ్స్ రాకముందే మనం కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇది చిన్న పిల్లలకు మాత్రమే కాదండి. టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చూస్తారనో, నవ్వుకుంటారనో షైగా ఫీల్ అయ్యి ఇన్నర్ వేర్స్‌ని ఎండలో ఆరపెట్టకుండా ఉండొద్దు. ముఖ్యంగా గర్ల్స్ పీరియడ్స్ టైంలో హాట్ వాటర్, వేపాకు, పసుపు కలిపిన పేస్ట్ యూజ్ చేయడం చాలా మంచిది. నేను చెప్పిన ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ. Thank you. Thank you. Thank you. థాంక్ యూ.